ఈరోజు మా మనవరాలు బిర్యానీ అడిగిందమ్మా. 3 ఏళ్ళ బిడ్డమ్మా. మా ఆయన్ని డ్యూటీ నుంచి రమ్మని చెప్పి తెమ్మని చెప్పన్నాను. తెచ్చినాడమ్మా. ఆ పాపకి వేసి ఫుడ్ పెట్టాడు. ఆ పాప తినేసింది. లాస్ట్లో నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తే వాసన బిడ్డకి తెలుస్తుందమ్మా. ఈయన ఎక్కడ తెచ్చినావు బట్ట పలా చోట అన్నాడు. వస్తే మొత్తము నాశనం అయిపోయింది అమ్మా. నాతో పాటు వచ్చినారమ్మా. పాపాలు కదమ్మా, చేసుకోలేక డ్యూటీలు చేసుకుని వచ్చిన వాళ్ళమ్మమ్మ మేము. ఇట్లాంటి ప్రాణాలతో ఇన్స్టాగ్రామ్లో ఎన్ని చూస్తాడమ్మా. తిరుపతి బైరాగి పట్టెడలోని బిర్యానీ ఫ్యాక్టరీ హోటల్లో నాణ్యత లేని ఆహారం విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు హోటల్ను సీజ్ చేశారు. కుళ్లిపోయిన బిర్యానీ తిని ఓ చిన్నారి అస్వస్థతకు గురి కావడంతో ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో చెడిపోయిన చికెన్, చేపలు, పెరుగు, కూరగాయలు, స్టోర్ రూమ్ లో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అనుమతులు లేకుండానే హోటల్ నిర్వహిస్తున్నట్లు తేలింది. కలుషిత ఆహారం విక్రయించడంపై యాజమాన్యంపై చర్యలు చేపట్టిన అధికారులు హోటల్ను సీజ్ చేశారు. రోజు బైరాగపట్ల ఉన్న బిర్యానీ ఫ్యాక్టరీ మీద మనకి కంప్లైంట్ రావడం జరిగింది. ఒక 3 years అమ్మాయికి పాపకి మనకి బిర్యానీ తీసుకెళ్లి పెట్టడం, సర్వ్ చేయడం, ఆ పాపకి కంటామినేషన్ అయ్యి వామిటింగ్స్, మోషన్స్ ఇట్లా వచ్చాయని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. సో జిల్లా కలెక్టర్ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, వెటర్నరీ ఆఫీసర్, శానిటరీ సూపర్వైజర్స్ అండ్ రిమైనింగ్ స్టాఫ్స్ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా మనం ఇక్కడ గమనిస్తే ట్రేడ్ లైసెన్స్ లేకుండా, కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ రన్ చేస్తున్నారు. మన లోకల్ శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రటరీ చాలాసార్లు హెచ్చరించినా కూడా నెగ్లిజెన్స్ తో లైసెన్స్ తీసుకోకుండా రన్ చేయడం జరిగింది. అండ్ మనం కిచెన్ ఏదైతే మనం చెక్ చేసామో అక్కడ కూడా ఇన్సానిటరీ కండిషన్స్ లో మనకి కుకింగ్ చేస్తున్నారు. సో దాని తర్వాత మనకి మీట్ ఏదైతే మనకి ఫిష్ ఉంది, మనకి ఫిష్ తో పాటు మనకి ప్రాన్స్ కూడా పెట్టుకున్నారు స్టోరేజ్ కంపార్ట్మెంట్ లో. ఇంప్రాపర్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ లో మనకి ఎటువంటి ఎక్స్పైరీ డేట్లు కానీ లేబుల్ లేకుండా కూడా వాళ్ళు అక్కడ పెట్టుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా సీజ్ చేశాము. తర్వాత వర్కర్స్ ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు కూడా గ్లౌజులు కానీ, హెడ్ క్యాప్లు కానీ, ఎటువంటి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కూడా వేసుకోకుండా పనిచేస్తున్నారు. తర్వాత పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఏదైతే స్టోరేజ్ కంపార్ట్మెంట్ పెట్టుకున్నారో స్టోరేజ్ కంపార్ట్మెంట్ కూడా చెక్ చేయడం జరిగింది. అక్కడ చెత్తా చెదారం అంతా వీళ్ళకి పనికిరాని మీటర్లు అంతా కూడా అక్కడ డంప్ చేయడం జరిగింది. ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఎలుకలు ఎక్కడైతే మనకి ఆ స్టోరేజ్ కంపార్ట్మెంట్ లో తిరిగి ఆ చుట్టుపక్కల స్టోరేజ్ పెట్టిన వెజిటేబుల్స్ దగ్గర ఇక్కడంతా కూడా ర్యాట్ డ్రాపింగ్స్ ఐడెంటిఫై చేశాము. సో రొడెంట్ ఇన్ఫెస్టేషన్ ఉన్నట్టు కూడా గుర్తించాము. సో ఇవన్నీ కూడా డిస్పోజ్ చేయకుండా పైన స్టోరేజ్ కంపార్ట్మెంట్ లో పెట్టడం కూడా మనకి మేజర్ వైలేషన్ అది. సో దాంతో పాటు మనకి క్యాబేజ్ ఇవన్నీ కూడా చెడిపోయిన కండిషన్ లో పురుగులు పట్టినవన్నీ కూడా అక్కడ స్టోరేజ్ కంపార్ట్మెంట్ లో పెట్టారు. ఇవన్నీ మెటీరియల్ కూడా సీజ్ చేశాం. సో మనకి మెయిన్ నిన్న కంప్లైంట్ ఫుడ్ పాయిజనింగ్ సంబంధించి వచ్చింది. సో మనకి 5 to 60 degrees టెంపరేచర్ మధ్యలో స్టోర్ చేయాలి. ఈ 5 to 60 degrees టెంపరేచర్ మధ్యలో అంటే మనకి బిలో 5 degrees అన్నా ఉండాలి, అబౌవ్ 60 degrees లో స్టోర్ చేసుకోవాలి. ఈ 5 to 60 degrees లో 2 to 4 hours మించి ఉంటే మనకి అది డేంజర్ జోన్ అంటాము. దానికి కంటామినేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ టెంపరేచర్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడము, లేదా ఫుడ్ హ్యాండ్లర్స్ కి ఏదైనా కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటే కూడా వీళ్ళు ప్రాపర్ గా గ్లౌజులు, మాస్కులు ఇవన్నీ వేసుకోకపోవడం, హెడ్ క్యాప్లు వేసుకోకపోవడం వల్ల వాళ్ళ నుంచి ఏదైనా వాళ్ళకి కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ ఇట్లాంటివి ఉంటే కూడా మనకి ఆ ఫుడ్ కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఫుడ్ హ్యాండ్లర్స్ ఇవన్నీ పీపీ ఇవన్నీ కిట్స్ అన్ని కూడా వాడే పరిస్థితి మనకి గమనించలేదు మనకి. సో ఇమీడియట్ గా మనం అంతా కూడా మెటీరియల్ సీజ్ చేసి, నోటీస్ యూజ్ చేసి టెంపరీగా దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ సీజ్ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా మనకి కర్డ్ సంబంధించిన శాంపుల్ కలెక్ట్ చేశారు, బిర్యానీ సంబంధించిన శాంపుల్ కూడా కలెక్ట్ చేశారు. సో ఆ శాంపుల్లో ఏదైనా మనకి ఇట్లా కంటామినేషన్ ఉండే అవకాశం ఉందని తేలితే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని జాయింట్ కలెక్టర్ కోర్టులో కూడా కేసు పెట్టే అవకాశం. అయితే బిర్యానీ ఫ్యాక్టరీ యాజమాన్యం దీనిపై స్పందించింది. అంతలా పాపకు ఇబ్బంది అయితే కేసు పెట్టాలి కదా, కానీ వారు పెట్టలేదు. పైగా ఆమె కిచెన్ కూడా చూసిందని వారు అంటున్నారు. ఏం లేదు, నిన్న వచ్చి ఒక లేడీ వచ్చి ఫుడ్ బాగాలేదని చెప్పి వచ్చి
ఫుల్గా అరిచి ఆగభాగాలు చేసి మీడియాలో పెట్టారు. సరే వచ్చి ఎంతసేపు మేము చెప్తుంటా కూడా ఇన్నుకుంటా కావాలని ఏమంటాడు, ఏందో మేము చెప్పేది ఏమి వినకుండా ఓని అరుపులు గిరుపులు చేసుకొని వీడియోలో ఇది చేసింది. మేము గుంపు ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ రోడ్లో పోయేవాళ్ళు వచ్చారు. సరే ఇంకా అరిచి చేస్తా ఉంటే మేము మా వల్ల కాక చెప్పింది మేమేం చెప్పిందో వినగా వెంటనే మేము పోలీస్ కాల్ చేసాం. మేమే కాల్ చేసాం. పోలీసు వాళ్ళు వచ్చారు, ఆమె లేదు వెళ్ళి నో రానే రాలేదు బయటే ఉంది, లోపల రానే రాలేదు. కిచెన్ లో వచ్చింది. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇప్పుడు చూసారంటే క్లోజ్ కిచెన్ కాదు, దాచిపెట్టుకునే కిచెన్ కాదు. 365 days ఎప్పుడు వచ్చినా కూడా కిచెన్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మిగతా రెస్టారెంట్ లోపల ఉంటుంది, ఏదో గోల్మాల్ చేయొచ్చు. ఇప్పుడు లైవ్ చికెన్ ప్రతి ఒక్కరు పోయే వాళ్ళు కిచెన్ చూడొచ్చు, చేయొచ్చు. మీ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో వాళ్ళు వచ్చి బిర్యానీ తీసుకుపోయినట్టు ఉందా? నేను అది చెప్తాను లేదు. ఆ అమ్మాయి హాస్పిటల్ ఫాలో అయింది అది అంటే కదా, కేసు యాడ్ పెట్టారు ఇంతవరకు. ఇప్పటి వరకు యాడ్ ఉంది. ఇప్పుడు అంత నన్ను వీడియో చేశారు కదా ఆన్లైన్లో మీడియాలో అంటే వాళ్ళ తరపున మీరు ఏం చెప్తున్నా వాళ్ళు తరపు చేశారు కదా, వాళ్ళు ఇంతవరకు ఎవరు కనబడలేదు. నేను నిలబడి ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు నేను చూపించాను ధైర్యంగా. నేను పైకి పోయి చూపించాను, పైన స్టోర్ ఉంది, స్టోర్ చూపించాను, కిచెన్ చూపించాను, అన్ని కూడా నేను చూపించి ఇది ఓపెన్, దాచిపెట్టేది ఏం లేదు. నా కస్టమర్స్ నిన్న చెప్పారు కదా ఒకటైందని, నిన్న నేను ఆల్మోస్ట్ రోజుకి 400 బిర్యానీలు అమ్ముతా. 400 మెంబర్స్ వచ్చుంటే అందరూ రావాలి కదా, 400 మంది రావాలి కదా, ఎవరో 10 మంది రావాలి, 10 మంది రావాలి కదా సార్. ఈ రోజు కాదు సార్, ఎవరైనా మన బైరాపేటలో ఎవరైనా అడగండి, బిర్యానీ ఫ్యాక్టరీ అంటే ఒక క్వాలిటీ అనేది అందరూ ప్రతి ఒక్కరి కస్టమర్లు తెలుసు. నిన్న కూడా మన పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మన రెగ్యులర్ కస్టమర్లు సార్ లేదు సార్ 100% ఉంటారు, 100%. మేము వచ్చిందే అందుకు 100% నీట్గా. మేము ప్రాఫిట్లో రన్ చేయలేదు. 110కి ఏమీ రాదు, మీకు తెలిసిందే కదా. నిత్యం బిర్యానీ ఫ్యాక్టరీకి చాలా మంది వస్తారని, ఇన్ని రోజుల్లో ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదని వారు అన్నారు.